ఇంకొకసారి చూసి చెప్దురా. ఏంటి ఏదో చూపిస్తురా చూపిస్తురా అని అప్పటి నుంచి అంటనే ఉన్నారు. ఏం చూపించాలి? ఏం చూపించాలి మీకు అసలు? ఏం అడుగుతున్నారు తనకి చూపించమని? అదే అదే బెడ్రూమ్ సరిగా క్లీన్ చేయలేదు, చెప్తుంటే దబాయిస్తుంది. చూపిస్తురా అంటే ఏం కళ్ళు కనపడవా అని మాట్లాడుతుంది. తెలుసా నీకేం తెలుసు? అప్పుడే చెప్తాను ఇట్లా వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలని. చూడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది, ఎదురు మాట్లాడుతుంది, నాకే ఎదురు మాట్లాడుతుంది. ఇంకా నీకు మాట్లాడుకోకున్నట్లు ఉంటుందా? ఏంటి దబాయిస్తున్నావంటే ఏం నీ కథ? అసలు ఏమి దబాయిచ్చేది ఏంది? మా వారిని దబాయిచ్చేదేమి? రేపు పొద్దున నన్ను కూడా దబాయిస్తావట్లయితే ఏమైతుంది? పోయి చూపిస్తే ఏమైతుంది నీకు? బెడ్రూమే కదా చూపిమన్నారు. ఆడ ఎట్లా పని చేసినావో లేదు కనుక్కోవడానికి చెప్పింటే వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? వేరే ఉద్దేశం ఉంటే నా వరకు రాకున్నట్లు ఉంటుందా ఏమైనా? అట్లే కానీ జరిగితే అప్పుడు చెప్తా, తాడ తీస్తా ఒక్కొక్కరిది. ఏమి? అయ్యో నేను చెప్పేది నిజం అమ్మగారు, క్లీన్గానే చేసి పెట్టాను. చూపియండి అంటే ఎక్కడి నుంచి చూపించేది? మీరు ఉండేదే బెడ్రూమ్లో కదా, అందుకే వెనకే ఉంది చూడండి అయ్యగారు, చూసుకోండి అని చెప్పిన. అంతేగాని వేరే ఉద్దేశం అయితే నాకు కూడా ఏమీ లేదమ్మగారు. ఇది మాట మారుస్తుంది పంకజం. అయినా మీరేంటండి పని మనిషిని పట్టుకుని బెడ్రూమ్లోకి రా, ఆడికి రా, ఇడికి రా అనుకుంటా. ఏమ్మాయి వాళ్ళు ఎలా ఉంది నీకు? తలకాయ ఉందా లేదా మీకు అని అందుకేనా టోపీ పెట్టుకుని తిరుగుతున్నారు? ఎప్పుడు తలకాయ లేదని టోపీ పెట్టుకుని తిరుగుతున్నారు మీరు.